దైవ మర్మములు ఆగస్టు 25. సహోదరుడు భక్త సింగ్ గారు అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము అని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ 3:23. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగం దొరకలేదు. ఆ దినములలో నా వద్ద డబ్బేమీ లేదు. మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను, తంతి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు. నేను ఉద్యోగము కొరకై వెదుకుచుండగా ఒకరు, నీవు భారతీయుల భోజనం సిద్ధపరచగలవా? ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ 7 దినములు జరుగును. అందులో డాక్టర్లందరూ పాల్గొనెదరు. వారందరికీ ఆహారము అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా? అందుకై నీకు జీతము నిచ్చేదను అని చెప్పాను. అందుకు నేను కొద్ది మందికి అయితే వండగలను కానీ చాలామందికి నేను ఎప్పుడు వండలేదు అని చెప్పితిరి. అందుకు ఆయన, ప్రయత్నించి చూడుము, నీకు చేత కాని ఎడల నిన్ను పనిలో నుండి తీసివేయుదుములే అని నాతో అనెను. ఆ రాత్రి అంతయు ప్రార్థించి తిని మరుసటి దినమే వంటవానిగా పనిలో చేరి తిని వంట చేయు సమయమంతయు ప్రార్థించుచుంటిని. ప్రభువా, ఇందులో ఏ పదార్థము వేయవలనో, ఎంత పరిమాణములో వేయవలనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభువునే అడుగుచూ వంట చేసి తిని. భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు టోపీ ధరించిన నన్ను చూచి, అమెరికాలోని వంట పని చేయువారు ఇటువంటి దుస్తులే ధరింతురు. నేను ఇండియాలోని పేరు పొందిన హోటల్లో భుజించి తిని, కానీ ఏ హోటల్లో కూడా భోజనం ఇంత రుచిగా ఉండలేదు. నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను. నా ప్రభువే నాకు నేర్పించానని నేను ఉత్తరమిచ్చి తిని. నేను వంట పనివానిగా 10 నెలలు పనిచేసిని. ప్రతిదినము ఆహారం యొక్క రుచి నూతనముగా నుండెడిది. నేను శ్రేష్టమైన వంటవాడనని నన్ను పిలిచెడివారు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానము ద్వారానే వంట చేసి తినని వారు గ్రహించరైరి. కనుక నేను చెప్పునదేమనగా, లోకములో ఏ పని అయినను సరే ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు నీకిచ్చును. వంటవారైనను, ఇంజనీర్ అయినను, ఉపాధ్యాయులైనను, మరి ఏ పని వారైనను కానివ్వండి, ఏ పనికైనను దైవ నియమము ఒకటే. విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకోండి. అప్పుడు దానియేలు అతని స్నేహితులకు కలిగిన అనుభవమునే మనమును అనుభవించగలము. ఆమెన్.